భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం గారి మరణం పట్ల ముఖ్యమంత్రి గారు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ప్లీజ్ దయచేసి కూర్చోండి. అధ్యక్ష, ఒక గొప్ప శాస్త్రవేత్త, మేధావి, దార్శనికుడు, స్ఫూర్తిదాత, ఒక రాజనీతిజ్ఞుడు, మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం గత నెల జూలై 27వ తారీఖున చనిపోవడం దేశాన్ని ఒక శోక సముద్రంలో ముంచేయడం జరిగింది. అదే మరిగా దేశ ఆయన బతికున్నంత వరకు నిరంతరం ఆయన కలగనింది భారతదేశం ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా ఉండాలి. ఆ అగ్రదేశంగా ఉండాలంటే ఎవరైతే యువత ఉన్నారో ఆ యువత ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవాలని చెప్పి ఆయన నిత్యం పనిచేశారు. అంతేకాకుండా దేశ ఆయన ఎప్పుడు యువతను కలిసిన ఆయన అనేక సందర్భాల్లో చెప్పింది డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్ అని, బంగారు కలలు కనండి, ఆ కలల్ని సాధించడం కోసం నిరంతరం పనిచేయమని వారు ప్రబోధించేవారు. అంతేకాకుండా భారతదేశం యొక్క శక్తిని అనునిత్యం అంచనా వేసుకుంటూ ఈ దేశానికి యువత ఒక గొప్ప వరం, అలాంటి యువతని మనం బాగా ఉపయోగించుకుంటే ఒక అగ్రదేశంగా తయారవుతుందని అనునిత్యం ఆయనకి ఏదైనా టైం దొరికితే కాలేజీలకు వెళ్ళడం, యూనివర్సిటీస్కి వెళ్ళడం, యువతని స్ఫూర్తినిచ్చే విధంగా ఆయన ప్రయత్నం చేశారు. అదే మరి దేశ ఆయన సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టి వ్యవసాయంలో కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగా ఉపయోగించుకుంటే ఈ యొక్క సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి, వ్యవసాయం కూడా లాభసాటిగా తయారయ్యేదాని కోసం ప్రభుత్వాలు పనిచేయాలని అనునిత్యం చెప్పడం జరిగింది. అదే మరి ఆయన భారతదేశ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా నదుల అనుసంధానానికి అనేక విధాలుగా ప్రయత్నం చేశారు. ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారికి అనేక సార్లు వారు సూచించడం జరిగింది. ఒక సైంటిస్ట్గా ఉన్న వ్యక్తి దేశ ఆనాటి ప్రధానమంత్రి గారు వాజ్పేయి గారు ఆలోచించినప్పుడు ఈ దేశానికి ఎవరైతే రాష్ట్రపతి అయితే బాగుంటుందని మేమందరం కూర్చొని ఆలోచించినప్పుడు అబ్దుల్ కలాం అయితే చాలా బాగుంటుందని నేను కూడా సూచన ఇవ్వడం, ఆనాటి ప్రధానమంత్రి అయితే ఇది మంచి సూచన అని చెప్పే ఉద్దేశంతో అందరితో మాట్లాడి వారిని ఎంపిక చేయడం జరిగింది. ఆ రోజు ఆయన కన్సెన్సస్లో అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చాయి. ఒక్క కమ్యూనిస్ట్ పార్టీలు మాత్రం పోటీ పెట్టారు తప్ప అది కూడా నామమాత్రంగా ఉండే పరిస్థితి వచ్చింది. అయితే అధ్యక్ష ఆయన రాష్ట్రపతి అయిన తర్వాత ఆ రాష్ట్రపతికి గౌరవం తెచ్చిన వ్యక్తి, వన్నె తెచ్చిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ విధంగా మీరు ఇంకొక పక్క చూస్తే నేను విజన్ 2020 తయారు చేస్తే ఆ రోజు ఆయన ఆలోచించి మీరు విజన్ 2020 ఆంధ్రప్రదేశ్ తయారు చేశారు, దేశానికి కూడా తయారు చేసే బాధ్యత నాకు అప్పచెప్పారు, మీరు ఏ విధంగా చేశారన్నప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు మీరు కూర్చొని మాట్లాడినప్పుడు దాన్ని డాక్యుమెంట్ తీసుకొని దేశానికి తయారు చేస్తామని చెప్పి కూడా వారు ముందుకెళ్ళారు అధ్యక్ష. అదే మరి అలిపిరిలో నా పైన అటాక్ జరిగినప్పుడు ఆయన నేరుగా ప్రోటోకాల్ అయితే పర్మిట్ చేయదు కానీ ప్రోటోకాల్ను కూడా దూరంగా పెట్టి నా దగ్గరికి వచ్చి పరామర్శించిన వ్యక్తి. ఒక స్నేహానికి ఏ విధంగా ఉంటారనేది ఇది ఒక ఉదాహరణ మాత్రం అధ్యక్ష. అంతేకాకుండా నేను ఆయన మాజీ రాష్ట్రపతి అయిన తర్వాత ప్రైమరీ సెక్టర్ మిషన్ని ఇనాగరేట్ చేయాలనుకున్నప్పుడు అనంతపూర్ అయితే బాగుంటుంది, అనంతపూర్లో చేద్దాం అనుకున్నప్పుడు ఎవరైతే బాగుంటుందని ఆలోచించినప్పుడు అబ్దుల్ కలాం గారి దగ్గర చేయించాలనుకున్నాం. వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే వారు వచ్చారు, ఆహ్వానిస్తూనే రావడం జరిగింది. ఆ రోజు కూడా ఆయన ఇచ్చింది ఈ దేశ ప్రతిష్ట గురించి మాట్లాడుతూ వ్యవసాయం పైన ఏ విధంగా ఎంఫసైజ్ చేయాలనో దాని గురించి ఎక్కువ మాట్లాడే పరిస్థితి వచ్చింది. అదే మరిగా దేశ ఆయన ఒక పుస్తకం రాశారు, వింగ్స్ ఆఫ్ ఫైర్ అని ఒక పుస్తకం రాసి యువతరానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఒక స్ఫూర్తినిచ్చే విధంగా
ఇన్స్పైర్ చేసే విధంగా వారు రాయడం జరిగింది. అదే మరిగా దిశ వారు ఎప్పుడు కూడా చాలా సింపుల్గా ఒక సాధారణ కుటుంబంలో పుట్టారు, పేద కుటుంబంలో పుట్టారు. అయితే అచంచలమైన విశ్వాసంతో అనునిత్యం పనిచేశారు. ఆ విధంగా పనిచేసి ఒక మామూలు వ్యక్తి అసాధారణమైన శక్తిగా ఏ విధంగా తయారవుతారో నిరూపించిన వ్యక్తి అబ్దుల్ కలాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్క దిశ ఆయన రాసిన పుస్తకాలను ముందుగానే రాశారు. ఏదైతే ఒకవేళ నేను చనిపోయిన తర్వాత కూడా హాలిడేగా డిక్లేర్ చేయొద్దండి, అవసరమైతే 2 గంటలు ఎక్కువ పని చేయండి, అదే మీరు నాకు ఇచ్చే నివాళి, ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పి కూడా ఆయన ముందుగానే చెప్పారంటే ఒక దూరదృష్టితో ఆయన చెప్పడం జరిగింది. అందుకని ఈ ప్రభుత్వం కూడా ఆయన చనిపోయిన తర్వాత హాలిడే డిక్లేర్ చేయకుండా ఇంకా 1 గంట ఎక్కువగా పనిచేయమని పిలిపించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను ఆయన యొక్క ఫ్యూనరల్ కూడా అటెండ్ అయిన అటెండ్ అయినప్పుడు కూడా మీరు చూస్తే అక్కడ కూడా ప్రజలు చాలా పెద్ద ఎత్తున వచ్చి వారి నివాళులు అర్పించడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ ఆయన్ని శాశ్వతంగా గుర్తుపెట్టుకోవడానికి, యువతకు కానీ ప్రజల్లో ఒక స్ఫూర్తిని ఉండడానికి, రాజకీయ నాయకులు కూడా ఒక ఆదర్శంగా తీసుకోవడానికి, ఆయన పేరు గుర్తుండడానికి ఒంగోలులో ఒక IIIT పెడుతున్నాం. ఆ IIITకి అబ్దుల్ కలాం పేరు పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది. రెండవ దిశ, ఈ ప్రభుత్వం మెరిటోరియస్ స్టూడెంట్స్ అందరికీ ఒక ప్రతిభ పురస్కారాలు ఇస్తున్నాం. అందుకు కూడా దానికంటే మించిన అకేషన్ కూడా లేదు. అందుకే మేము ఆలోచించాం ఆ పురస్కారాలకి అబ్దుల్ కలాం పేరుతో పురస్కారాల పేరు పెడితే బాగుంటుందని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా ఓసారి మనం ఆలోచించుకోవాల్సింది. చాలామంది వ్యక్తులు పుడతారు, కానీ అదే మరి నాగార్జున యూనివర్సిటీలో అబ్దుల్ కలాం గారి విగ్రహం కూడా పెట్టాలని పిల్లలు ఎప్పుడు చూసినా ఆయనకు స్ఫూర్తినివ్వాలన్న ఉద్దేశంతో ఆ నిర్ణయం కూడా తీసుకున్నాం. అందుకని ఇదే కాకుండా ఈరోజు మీరు చూస్తే ఇవన్నీ చూసిన తర్వాత అనేక సందర్భాల్లో మనం చూసినప్పుడు ఆయన చాలా విషయాల్లో ఒక ఆదర్శమైనటువంటి మెసేజెస్ కూడా ప్రజలకు ఇవ్వడం జరిగింది. అవన్నీ మనం గుర్తుపెట్టుకొని అలాంటి ఒక యుగ పురుషుడు, ఒక మహానుభావుడికి మనం ఇచ్చే నివాళి, ఆయన ఏ ఆశయాల కోసమైతే పరితపించారో, ఏ ఆశయ సాధన కోసమైతే నిరంతరం పనిచేశారో, ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ఒక అసాధారణమైన వ్యక్తిగా ఈ విధంగా తయారయ్యారో దాన్ని మనం ఆలోచించుకొని ఆ స్ఫూర్తి తీసుకుని ఆయన ఆలోచించిన విధానాలకు కానీ మనం పనిచేయగలిగితే, ఆ స్ఫూర్తితో మనం పనిచేయగలిగితే అదే ఆయనకు నిజమైన నివాళి. అలాంటి సందర్భంలో మనందరం కూడా దానికి అంకితమైన భావంతో పనిచేయాలని మరొక్కసారి కోరుకుంటూ, ఆయన ఇంటికారు కూడా మేము చూసాం ఆయనైతే పెళ్లి కూడా చేసుకోలేదు, కానీ ఇంటి దగ్గర చూస్తే వాళ్ళ బ్రదర్ మాత్రం ఉన్నారు. ఆయనకు వచ్చినటువంటి భారతరత్న అవార్డు ఇవన్నీ కూడా వాళ్ళ ఇంటి దగ్గరనే పెట్టే పరిస్థితికి వచ్చిందంటే అది ఆయన చూపించిన ఆదర్శం, ఆయన ఇచ్చిన స్ఫూర్తి అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, మనందరం కూడా ఆయనకు నివాళులు అర్పిస్తున్నాయి. ఆయన ఆశయ సాధన కోసం మనం పనిచేయాలని చెప్పి పిలిపిస్తూ చేస్తారని చెప్పి ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటారు. అది problem luck.